హైదరాబాద్ సిటీలో వర్షం దంచుకొట్టింది. సాయంత్రం వరకు కూడా మామూలుగానే ఉన్న వాతావరణం రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. చిరుజల్లులు కాస్త భారీ వర్షంగా మారిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ పరిసరాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్, సూరారం, బహదూర్పల్లి, జీడిమెట్ల, గాజుల రామారంలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం తర్వాత హైదరాబాద్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం బేగంపేట్ వద్ద ఉన్నాం. బేగంపేట్ నుండి ఇటు సికింద్రాబాద్ వైపు కూడా భారీ వర్షం కురుస్తుంది. అలాగే కూకట్పల్లి, అమీర్పేట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల నీరు రోడ్డుపై నిలవడంతో ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ భారీ వర్షం కురుస్తుండడంతో చాలామంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది వాహనదారులు మెట్రో పిల్లర్ల వద్ద షెల్టర్ తీసుకుంటే మరికొంతమంది వాహనదారులు ఇలా పెట్రోల్ పంప్లో కూడా ఇక్కడ ఈ వర్షం కారణంగా ఇక్కడ నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక గంట నుండి 2 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఆ తర్వాత హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికే ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటాయో అలాంటివి హాట్స్పాట్ గుర్తించి అక్కడ వాటర్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటున్నటువంటి హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేశారు. అలాంటి చోట్ల మాన్సూన్ స్ట్రీమ్స్ని రంగంలోకి దింపారు. అక్కడ వెంటనే వాటర్ క్లియర్ చేయడంతో పాటు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అంతా కూడా రోడ్లపైనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఈరోజు అర్ధరాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రంగంలో దింపాయి. హైదరాబాద్లో అనేక చోట్ల ఈ భారీ వర్షం కురుస్తుంది. ఇంకా గంట పాటు కూడా అత్యంత భారీ వర్షాలు పడతాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు వెదర్మ్యాన్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్విట్టర్ ద్వారా నగరవాసులకు అప్పీల్ చేస్తున్నారు. ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో అలాంటి ప్రాంతాలకు వెళ్లకుండా రూట్ని అవాయిడ్ చేయాలనేది కూడా ఇటు ట్విట్టర్ ద్వారా పోలీసులు అప్పీల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఉన్నాయి. రాబోయే 2 గంటల పాటు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, ఆ తర్వాత మున్సిపల్, జిహెచ్ఎంసీ, హైడ్రా ఈ సిబ్బంది అంతా కూడా రోడ్లపైనే ఉండి వాటర్ లాగింగ్ క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ వెంకటస్వామితో రంజిత్, టీవీ 9, బేగంపేట నుండి.